బాగున్నాయి చీరలు. థ్యాంక్ యూ. ఇదిగోండి మా చిన్న ఆడబిడ్డ చీర, మా పెద్ద ఆడబిడ్డ చీర. బాగున్నాయా? థ్యాంక్ యూ. ఆస్తి రాఖీలు చూపించు. అమ్మో నాన్న రాఖీలు. నీవేవి ఇవా? చూపించు మరి నా రాఖీలు చూపించు. ఆస్తికి రండి. ఇవెవరివే? నాన్నవా? వావ్. హలో అందరికి. నేను మా ఆయన అయితే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇవన్నీ చీరలు రాఖీ కట్టడానికి వస్తున్నారు అనమాట. మా ఆడపడుచులు, మా ఆయన చెల్లెలు, చిన్న చెల్లెలు అందరూ. సో అందరికీ చీరలు కొనేసి ప్యాకింగ్ చేసేసాము. తీసుకొని అయితే వెళ్తున్నాం రాఖీలు కట్టడానికి. నేను అక్కడికి వెళ్ళాక వీడియోని కంటిన్యూ చేస్తాను. నేనైతే బయలుదేరిపోతున్నాను అనమాట. మా ఆయన ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నాను నా కోసం. మొత్తం 8 మంది చెల్లెళ్ళు, 8 చీరలు. ఆస్తి కూడా మాతో పాటు వస్తుంది. నేను వీడియో కంటిన్యూ చేస్తుంటా. స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన చెల్లెలు అందరినీ మీకు చూపిస్తాయి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. తను చెప్పదంట, అలా కెమెరా వైపు చూస్తుంది. మేమైతే ఇదిగోండి ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. మా కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. మా పెద్ద ఆడపడుచు, మా ఆయన వాళ్ళ అక్క. ఓపెన్ చేస్తుందని చెప్పింది. బాగుందంట. మా చిన్నపిల్లకి చీరలు నెక్స్ట్ బుజ్జమ్మ. మా ఆయన బుజ్జమ్మ అంటే మా ఆయన చెల్లి. మా చిన్న పడుచు, మా ఆయన వాళ్ళ చిన్న చెల్లి అంటే ఒకటే ఆవిడికి. అక్కడ ఉంది కెమెరా. తేడా కూర్చోవాలి. తను మా చిన్న మరద, మా అత్తమ్మ వాళ్ళ చెల్లి కూతురు. మా అత్తమ్మ వాళ్ళ చెల్లి పెద్ద కూతురు అనమాట. భవన నేను పక్కన కూర్చొని సంచిలో చీరలు ఎత్తుకోవాల్సి వస్తుంది. చూపించండి. చెయ్యి రాఖీలతో నిండిపోయింది. చిన్న చెల్లి ఇందాక కట్టిన అమ్మాయి వాళ్ళ చెల్లి.
పద్దు చెప్తుంది ఇప్పుడు తన శారీ నచ్చింది లేదు బాగానే వెళ్ళిపోయింది. కట్టడం సరిగ్గా బాగున్నాయి చీరలు. థ్యాంక్ యూ. ఇదిగోండి మా చిన్న ఆడబడిచ చీర, మా పెద్ద ఆడబిడ్డ చీర. బాగున్నాయా? థ్యాంక్ యూ. శ్రీదుర్గ మహాలక్ష్మి మీ రాఖీ మీ అన్నయ్య ఫోటో వేయించారు కదా, రాఖీ కడుతుంది ఈరోజు మీ అక్క మీ అన్నయ్యకి. మా ఆయన చెయ్యి నిండిపోయింది రాఖీలతోని. ఆస్తి రాఖీలు చూపించు. అమ్మో నాన్న రాఖీలు. నీవేవి ఇవా? చూపించు మరి నా రాఖీలు చూపించు. ఆస్తికి రండి. నీవెవరివి? నాన్నవా? వా అత్తయ్య గారు ఒకసారి చూడండి మీరు కూడా. సో మా బాబాయ్కి మా అత్తమ్మ కడుతుంది రాఖీ. తమ్ముడు, సొంత తమ్ముడు ఇద్దరు. మా బాబాయ్ మా అత్త వాళ్ళ సొంత తమ్ముడు రాఖీ కట్టింది ఈరోజు. తీసుకోమ్మా. హాసిని వాళ్ళ మేనత్తతో నెయిల్ పాలిష్ చేయించుకుంటుంది. హాసిని చూడు, హాసిని చూడు, చూడు గోల్డ్ రంగు వేయించుకుంటున్నావా? మా మామయ్య వాళ్ళ అన్నయ్యకు చిన్న చిన్న చెట్టు. మా మామయ్య గారు వాళ్ళ అన్నయ్యకి ఇంకా మంచి ఉంటే స్వీట్లు తిని 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 అయిపోతాం. ఇంకా ఓపెన్ చేసి నచ్చిందా చెప్పరా? రివ్యూస్ వెయిటింగ్ మేము అందరం. నార్మల్ కొంచెం స్మైల్ ఓపెన్ చేసి చూడమ్మా. బాగుందా? బాగుందా? మా మేనకోడలో మేము అందరం కలిసి ఫ్రైడ్ రైస్ తింటున్నాం. ఇదిగోండి, ఇది నా చిట్టి మేనకోడలు. తను ఒక మేనకోడలు. పద్దు భవాని, షీఈ్ ఎ వెజ్ గర్ల్. వీఆర్ నాన్ వెజ్ ఈరోజు. ఫ్రైడ్ రైస్ తినేసాను. ఇప్పుడు పూరి విత్ ఆలు కర్రీ అనమాట. మా అత్తమ్మ టిఫిన్ చేశారు, మా ఆయన నైట్ టైం టిఫిన్ తింటారు కాబట్టి ఇంకా పూరి ఆలు కర్రీ. సో ఆయనతో పాటు నేను కూడా తినేస్తున్నా. ఫ్రైడ్ రైస్ అంటే ఒక క్రేవింగ్స్. నెక్స్ట్ పూరి.